హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డ్రాయింగ్ అనేది నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ బిగినర్స్కి Day-3 అనేది చెప్తానండి. అదేనండి డ్రాయింగ్ టిప్స్. అదే డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో చూస్తే కనుక మీకు ఎలా గీయాలి ఏంటనే అర్థమవుతుంది. అయితే ఈరోజు హ్యూమన్ పార్ట్స్లో ఒకటి అయినటువంటి లిప్స్ గురించి చెప్తున్నాను అనమాట. అసలు పెదాలను ఎలా గీయాలి, ఏ విధంగా గీస్తే వస్తాయి, అసలు దీని షేడింగ్ ఎలా ఇవ్వాలి అనేది సింగిల్ పెన్సిల్తో ఈజీ మెథడ్లో చెప్పానమాట. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలా ఈజీ టెక్నిక్స్ని వాడుతూ మీరు బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే మీ డ్రాయింగ్ గ్రోత్ అనేది పెరగడానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తానమాట. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మరి ఫస్ట్ కుండా ఒక లైన్ గీసుకున్న తర్వాత పైన ఒక బాణం ఆకారంలో పెడతామండి. ఇలా బాణం ఆకారంలో పెట్టిన తర్వాత ఇక్కడ పక్కన చూడండి లిప్స్ అనేది ఎలా కనిపిస్తుందో. అంత రియలిస్టిక్గా రావాలంటే కనుక ఫస్ట్ కొన్ని ఇటువంటి ప్రాక్టీస్ అనేది కావాలండి కంపల్సరీ. ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా డ్రా చేయలేమన్నమాట. చూడండి ఇక్కడ తీసుకున్న లైన్స్ కానీ ఆ స్ట్రోక్స్ కానీ చూస్తున్నారా, అలా లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళడానికి బేసిక్స్ లైన్స్ మాట ఇవన్నీ. ఈ లైన్స్ ద్వారా మనం ఏ డయాగ్రామ్ అయితే నీట్గా చేయాలనుకుంటున్నామో, ఎలాగైతే గీయాలనుకుంటున్నామో అనేది లిప్స్ని ఈజీ మెథడ్లో చేయగలుగుతాం అన్నమాట. చూడండి ఇలా చేస్తున్న కొద్ది షేడింగ్ అనేది డెప్త్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి. చూస్తున్నారా, అంటే ఎంత వర్క్ చేసినా సరే తగ్గనట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూడో మెథడ్ అండి. అంటే ఈ మెథడ్ అనేది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కానీ గ్రేట్ ఆర్టిస్టులు కానీ ఇదే మెథడ్ వాడుతున్నారు అనమాట. అంటే 3 జీరోస్. ఈ 3 జీరోస్ మధ్యలో ఒక లైన్ కింద గీసి ఆ పైన ఒక వి ఆకార టైప్లో పెట్టి జాగ్రత్తగా లాగుతామన్నమాట. చూస్తున్నారా, ఈ టైప్లో గీసిన తర్వాత కింది పెదం కూడా సేమ్ అదే విధంగా వచ్చే విధంగా ఒక పెదం అనేది కింద వచ్చేటప్పుడు కొద్ది లావుగా కనిపించే విధంగా నీట్గా కనిపించేలాగా చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి లైన్ అంటే పై పెదం ఎలా ఉందో కింద పెదం కూడా సేమ్ అదే విధంగా జాగ్రత్తగా చేసుకుని అక్కడ షేప్ అంటే సి ఆకారపు షేప్లోని అందంగా డిజైన్ చేయాలన్నమాట. చూస్తున్నారా, అలాగే మిడిల్గా ఉన్నటువంటి లైన్స్ కానీ అక్కడ పక్కనున్న లైన్స్ కానీ ప్రతి లైన్ని నీట్గా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేయడం మొదలు పెట్టామో అప్పుడు లిప్స్ అనేవి యాజిటీగా రావడానికి అవకాశం ఉందండి. చూడండి ఇదే మెథడ్ని వాడుతూ మనం చూస్తున్నారా, ఇదే మెథడ్ని వాడుతూ ఈజీ టెక్నిక్లో ఎలా చేయాలనేది కొద్ది పెద్దగా గీద్దామండి. ఈ పక్కన చూస్తున్నారా, ఇలా పెద్దగా ఒక సర్కిల్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, ఆ సర్కిల్ అనేది పెద్దగా తీసుకున్న తర్వాత దాని కింద వచ్చేయడానికి కొద్ది పెద్ద సర్కిల్ 2 తీసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా, అంటే ఒలింపిక్ గేమ్లో ఉన్నటువంటి ఏ సింబల్ టైప్లో 3 జీరోస్ తీసుకున్నాను అనమాట. అలా మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక గీతను గీస్తుంది అనమాట. చూడండి అది కూడా ఒక అందమైన రేఖల టైప్లో కనిపిస్తుంది. పైన ఒక గీత గీసిన తర్వాత పైన ఒక యూ షేప్ అంటే వి ఆకార టైప్లో కనిపించే విధంగా జాగ్రత్తగా గీస్తుంది అనమాట. అదే పైనుంచి చూస్తుంటే కనుక ఒక బాణం ఉంటుంది కదా, ధనస్సు, ఆ ధనసు ఆకారంలో కనిపిస్తుందండి. ఈ ధనసు ఆకారంలో కనిపించిన దానికి కింద బాణం లాగితే ఎలా కనిపిస్తుందో అదే విధంగా నీట్గా లాగుతుందన్నమాట. చూడండి, అంటే నారి లాగుతామంటారు కదండి, ఆ నారి టైప్లో నీట్గా రాస్తుందన్నమాట. చూడండి అక్కడ గీసేటువంటి లైన్స్ అనేవి పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళేలాగా జాగ్రత్తగా గీయాలన్నమాట. అవి గీయడానికి మన పెన్సిల్ని చాలా ఫ్రీగా పట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం స్ట్రాంగ్గా వాడడం కానీ లేకపోతే దాన్ని గట్టిగా చేస్తే బాగుంటుందని కదా లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళాలన్నమాట. చూడండి ఆ లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళాలి కాబట్టి మనం అదే స్ట్రోక్స్ని జాగ్రత్తగా లైట్ నుంచి జాగ్రత్తగా పైకి లాగుతుంది అనమాట. చూడండి ఇలా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనం చేయడం మొదలు పెట్టామో బిగినర్స్గా ఉన్న వాళ్ళందరికీ అర్థం అవడం కోసం ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. చూస్తున్నారా, ఇలా లిప్స్ని మనం ఎప్పుడైతే రియాలిటీకి దగ్గరగా చేయడం మొదలు పెడుతున్నామో అప్పటి నుండి అందమైనటువంటి లైన్స్ అనేవి రావడం మొదలెడుతుందండి. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో మధ్యలోకి వచ్చేటప్పటికి డార్క్గా కనిపించాలి. ఎందుకంటే కనుక ఆ లిప్ అనేది ఓపెన్ అవునప్పుడు ఎలా ఉంటుంది అంటే అది ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి. అలాగే పైకి వచ్చేటప్పటికి ఎంత లైట్ నుంచి చేస్తున్నామో అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఈ పెన్సిల్ని జాగ్రత్తగా వాడాలన్నమాట. చూడండి ఇక్కడ పెన్సిల్ని జాగ్రత్తగా వాడడం అంటే అక్కడ మనం ఫ్రీగానే వాడుతున్నాం, అంటే స్పీడప్ చేయడం లేదన్నమాట ఇక్కడ వీడియో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కనుక డయాగ్రామ్ని చేయాలి కాబట్టి అక్కడ మన హ్యాండ్ మూమెంట్ని బట్టి స్పీడ్గా చేయగలిగితే స్పీడ్గా చేయడం, అలాగే స్లోగా చేయాలంటే సింపుల్గా ఈజీ మెథడ్లో అలా ఈజీగా చేయడం అన్నమాట. అంటే మన హ్యాండ్
హ్యాండ్ ఇంప్రూవ్మెంట్ని బట్టి జాగ్రత్తగా స్పీడ్గా చేయగలుగుతాం అన్నమాట. ఇలా అద్భుతమైన టెక్నిక్స్తో ఈజీ మెథడ్లో మనం అర్థమయ్యే విధంగా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అంటే లిప్ అనేది మధ్యలో ఉండే గ్యాప్లు కానీ ఆ పెదవి అనేది నీట్గా కనిపించడం కానీ అన్నిటినీ స్ట్రాంగ్గా చూపిస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం ఎప్పుడైతే అందంగా చేయగలుగుతామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఒక డయాగ్రామ్ని ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాను. ఈ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ ఎలా ఉంది, ఆ డెప్త్ రావడానికి కారణం ఏంటి, అలాగే ఆ పక్కన ఉన్న లైన్స్ కానీ ఇవన్నిటిని చాలామంది అంటే లిప్స్ అనేటప్పటికి చాలామంది వివిధ రకాలుగా గీస్తుంటారండి. అలాగే మనకు తెలిసిన విధంగా నీట్గా చెప్తే కనుక మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వీడియోల్లో మనం కూడా ఒక వీడియోని చేస్తే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా చెప్తున్నమాట. అంటే ఇక్కడ లైనింగ్ అనేది పెన్సిల్తో ఎంత ఈజీగా చేస్తున్నాం అనేది కావాలండి. చూస్తున్నారా, ఆ ఈజీ మెథడ్లో తెలిసే విధంగా చేయడం కోసం మీకు ఈ టెక్నిక్స్ వాడుతున్నాను. ఇక్కడ ఎరేజర్ అనేది వాడకుండా చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, అయితే ఎరేజర్ వాడకుండా చేయడం కూడా వచ్చింది. అంటే మీకు కూడా ఐడియా ఉండుంటుంది. అంటే రఫ్ లైన్స్తో గీయడం కానీ చాలామంది ఈజీ టెక్నిక్లో చాలామంది గీస్తుంటారు అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ అని వాడుతూ ఈజీగా మనం డయాగ్రామ్స్ ఏం చేస్తామంటే కనుక అందమైన బొమ్మల కింద మార్చుతామన్నమాట. ఇలా ఏ డయాగ్రామ్ అయినా సరే మనం అందంగా తయారు చేయాలి అంటే కనుక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఐడియాలజీతో మనం ఎప్పుడైతే చేయగలిగామో అప్పుడు ఆ డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా మన డయాగ్రామ్స్ ఎప్పుడైతే ఈజీ టెక్నిక్స్ అనేది వాడుతున్నారో అప్పుడు మనం కూడా ఈజీగానే చేయగలుగుతాం. చూడండి ఇక్కడ లిప్ అనేది ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఆ డార్క్నెస్ కానీ ఆ లైట్నెస్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే కనుక మనం అదే పెన్సిల్ని ఇంకా డార్క్ చేస్తున్నట్టుగా జాగ్రత్తగా చేస్తూ ఉంటే కనుక ఆ షేడింగ్కి ఏమవుతుందంటే ఇంకా డార్క్నెస్కి మారుతుందండి. చూడండి ఎంత డార్క్గా మారుతుందో. అలాంటి డార్క్నెస్ కావాలి అనుకుంటే కనుక మనం ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ తీసుకెళ్తాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ టెక్నిక్స్ అన్నిటి వాడుతూ మనం నీట్గా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తున్నామో మన డయాగ్రామ్ అనేది అందమైన డయాగ్రామ్గా మారుతుందండి. ఇలా మీరు ప్రతి లైన్ని అందంగా ఎప్పుడైతే తయారు చేస్తున్నారో ఆ లైన్స్ ద్వారా మన డయాగ్రామ్స్ ఎప్పుడు టాప్లో ఉంటాయండి. అంటే టాప్ అంటే కనుక ఎప్పుడైనా సరే చెప్పాలంటే కనుక ఎరేజర్ వాడవచ్చు, అలాగే పేపర్ స్టోన్స్ వాడచ్చు, అన్నీ వాడచ్చండి. అంటే ఇక్కడ నేను ఏమనుకున్నానంటే కనుక ఒక పెన్సిల్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలి, ఏ టెక్నిక్లో చేస్తే డయాగ్రామ్ వస్తుందని చెప్పడం కోసం చేస్తున్నానండి. అలాగే ఆ లిప్ పైన ఉండేటువంటి ఆ బెండ్ కానీ ఆ పక్కన ఉండేటువంటి బుగ్గలు కానీ ఇవన్నీ ఎలా వస్తాయి, ఆ స్కిన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ రౌండ్ షేప్ ఆకారంలో కనిపిస్తుంది అన్నమాట. దాన్ని కూడా ఒక షేడింగ్ అంటే మన లిప్స్ చుట్టుపక్కల ఉండేటువంటి భాగాలను కూడా ఎనాటమీ ప్రకారం ఎలా కనిపిస్తాయి, ఏ రౌండ్స్తో కనిపిస్తాయి అనేది చూపిస్తుంది అన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్న డార్క్నెస్ లైట్గా తీసుకున్న తర్వాత అదే లైన్స్ని జాగ్రత్తగా స్పీడ్గా వెళ్తుంది అనమాట. చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి. ఇలా లిప్ అనేది నీట్గా కనిపించాలి అంటే కనుక ప్రజెంటేషన్లో నీట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ బెండ్ అంటే పెదం కింద వచ్చేటప్పుడు కొద్దిగా నీట్గా బెండ్గా కనిపిస్తుందండి. ఆ బెండ్ని కూడా జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ప్రతి ఏ లిప్ అయినా సరే అంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇద్దరిలో హ్యూమన్ ఎనాటమీ ప్రకారం అక్కడ ఉండేటువంటి ఫేస్ కట్ని బట్టి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఎనాటమీ అక్కడ స్ట్రక్చర్ని బట్టి అక్కడ స్కెల్టన్ బట్టి అక్కడ లోపల ఉండేటువంటి దంతాలను బట్టి ఈ ఎనాటమీ మారుతూ ఉంటుందండి. అందువల్ల మనం ఎనాటమీ క్లాసెస్లో జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. అయితే మనకి ఒక డయాగ్రామ్ గీస్తున్నామంటే ఆ డయాగ్రామ్ సంబంధించిన లైన్స్తో పాటు ఆ ఎనాటమీని కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఎనాటమీ అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆ లైన్స్ చూపిస్తున్నాం అన్నమాట. ఈజీ మెథడ్లో ఈ లైన్స్ అని అర్థమవుతాయి కనుక ఈ లిప్స్ చుట్టుపక్కల ఉండేటువంటి భాగాలు ఎలా ఉంటాయి అనే విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో నీట్గా చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా మీరందరూ అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లు ఎప్పుడైతే చేస్తారో మీ డయాగ్రామ్స్ అనేవి అందంగా తయారవుతుంటాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా ఈజీ మెథడ్లో మీ అందరికి అర్థమయ్యే విధంగా ఈ డయాగ్రామ్ చేస్తున్నమాట. చూస్తున్నారా, ఈ పక్కన డయాగ్రామ్ అనేది ఎలా గీస్తున్నాను.
ఇలా మీరు కూడా వి షేప్ ఆకారం తీసుకుని ఒక రౌండ్ షేప్లో, అలాగే కింద వచ్చేటప్పుడు పై విధం ధనస్ టైప్లో లాగి కింద నారి టైప్లో లాగితే కనుక ఇలా లిప్స్ అనేది వస్తుందండి. ఆ లిప్స్ కిందకు వచ్చేటప్పుడు భాగం ఎలా కనిపిస్తుంది, ఆ పై భాగాలు ఎలా కనిపిస్తాయని ఈజీ మెథడ్లో గీచమాట. చూస్తున్నారండి, ఇలా అందమైనటువంటి టెక్నిక్స్ని ఈజీ మెథడ్లో నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే కనుక ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకోవడానికి కానీ, మీరు చేద్దాం అనుకున్న వర్క్ కానీ ప్రతి దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అయితే ఈ వీడియో చూసి మీరు ఎంతో కొంత మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని డ్రాయింగ్ బిగినర్స్గా ఉన్న మీరు మంచి ఆర్టిస్ట్గా ఎదగడానికి ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలా ఈ Day-3 అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మీకు ఎంతో కొంత బెనిఫిట్ జరిగింది అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS.